ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్లో హై వోల్టేజ్ మ్యాచ్ అయితే మనం మరికొన్ని గంటల్లోనే చూడబోతున్నామని చెప్పాలి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అదొక భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హై వోల్టేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ ఆ రోజు మ్యాచ్ చూస్తుంటారు. పైగా టీ20 వరల్డ్ కప్లో భారత్ ఆడుతున్నటువంటి మూడవ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడబోతుంది. కొలంబోలోని అటు ప్రేమదాస్ స్టేడియం వేదికగా అయితే ఈ మ్యాచ్ జరగబోతుంది. ఆదివారం రోజు సాయంత్రం ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసము ఇటు ఇండియా వ్యాప్తంగా, ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతో టెన్షన్గా కూడా, ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ కూడా హై వోల్టేజ్లో ఉంటుంది మ్యాచ్ కూడా. ఎందుకంటే ఇటు ఏదైతే దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇండియా పైన దాడి చేయడము, ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేయడము, ఈ దాడుల ఘటన తర్వాత ఇంకా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా ఒక ఉత్కంఠ నెలకొంటుందని చెప్పాలి. ఆ తర్వాత షేక్ హ్యాండ్ వివాదం జరిగింది. దుబాయ్లో ఏషియా కప్ అక్కడ ఆడింది. అక్కడ ఇండియా అయితే పాకిస్తాన్ని మట్టి కరిపించిందని చెప్పాలి. సో ఓవరాల్ ఏషియా కప్లో కూడా గెలిచింది. సో ఇన్ని రోజుల తర్వాత మరోసారి ఐసీసీ ఇది టీ20 వరల్డ్ కప్లో అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో అసలు ఏ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ జట్టు విజయావకాశాలకి ఎక్కువగా ఉన్నాయి అనే విషయాల గురించి మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. దాని గురించి ప్రస్తావిస్తే ఇండియా అయితే ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్లో అయితే టాప్ క్లాస్ టీమ్గా అయితే నెంబర్ 1 టీమ్గా అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే నెంబర్ 1 పర్ఫార్మెన్స్తో అయితే ముందుకు వెళ్తూ ఉంది ఇండియన్ టీం. ఎందుకంటే ఇంతకుముందు గత మ్యాచ్లో కూడా చూసాము, గత 2 మ్యాచ్లు కూడా యూఎస్ఏ మీద బ్యాటర్స్ విఫలమైనప్పటికీ కూడా ఓపెనర్స్ మిడిల్ ఆర్డర్లో వచ్చినప్పటి సూర్యాభాయ్ స్కై అతను ఒక్కడే దాదాపు 80కి పైగా పరుగులు రాబట్టి 161 పరుగులు ఆ మ్యాచ్లో అయితే రాబట్టారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్లో రాణించి 130 పరుగులకే కేవలం యూఎస్ఏని కుప్పగూల్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఆ మ్యాచ్లో సూర్యాభాయ్ ఒక్కడే ఆ మ్యాచ్లో బ్యాటింగ్ అయితే ఆడాడని చెప్పాలి. ఆ బ్యాటింగ్ నుంచి, అతని బ్యాట్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఇండియాలో ఒక్కలాడినా సరే ఇండియన్ టీం స్కోర్ బోర్డును పరుగులెత్తిస్తారని చెప్పేసి కూడా చెప్పకనే చెప్పారు ఆ మ్యాచ్లో. ఆ తర్వాత నమీబియాతో ఆడినటువంటి మ్యాచ్ చూసుకుంటే నమీబియాతో ఆడినటువంటి మ్యాచ్లో 200కు పైచీలకు కూడా స్కోర్ నమోదు చేశారు. ఆ తర్వాత నమీబియాను కూడా ఇటు వరుణ్ చక్రవర్తి ఆ మిస్టరీ స్పిన్నర్ అతను స్పిన్ మాయాజాలంతో కుప్పగూల్చాడని చెప్పాలి. సో ఈ 2 మ్యాచెస్ కూడా ఇండియా అయితే గెలిచింది. 93 పరుగులతో గత మ్యాచ్ అయితే గెలిచింది. అది ఒక రికార్డ్ అని చెప్పాలి వరల్డ్ కప్లో అయితే. సో 2 మ్యాచ్లు గెలిచిన ఆనందంలో, అలాగే గెలవాలన్న తపనతో కూడా ఈ పాకిస్తాన్ మీద పోటీకి అయితే సిద్ధమైందని చెప్పాలి సూర్యాభాయ్ టీం, స్కై టీం. సో సూర్యాభాయ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సో సూర్యాభాయ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి ఏ టీ20 అయినా సరే 99% విజయాలే సూర్య కెరీర్లో అయితే ఉన్నాయని చెప్పాలి. సో కొలంబో వేదికగా అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది. ఎందుకు కొలంబోలో జరుగుతుంది అంటే ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచెస్ అన్నీ కూడా భారత్లో జరిగాయి. సో ఇప్పుడు జరిగేటటువంటి మ్యాచ్ మాత్రమే కొలంబోలో జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఆడబోతుంది కాబట్టి. ఎందుకంటే పాకిస్తాను భారత్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అయితే ఈ వేదికను అయితే కొలంబోలో నిర్ణయించారు. సో కొలంబోలో ఉన్నటువంటి ప్రేమదాస్ స్టేడియం వేదికగా అయితే ఈ మ్యాచ్ జరగబోతుంది. సో పాకిస్తాన్ అలాగే ఇండియా టీం ఇప్పటికే కొలంబో చేరుకున్నాయి. వాళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ కూడా ప్రారంభించారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే కొలంబోలో జరిగేటటువంటి ఈ మ్యాచ్కి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఈ మ్యాచ్లో ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే ఏషియా కప్లో ఓడిపోయిందో దానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. సల్మాన్ ఆగా కెప్టెన్ వ్యవహరిస్తున్నాడు. సో పాకిస్తాన్కి అతను ఈసారి ఎలాగైనా ఇండియన్ టీం మీద అయితే ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నాడు. సో ఇంకొక మిస్టరీ స్పిన్నర్ ఉన్నారు అందులో. సో అతను స్పిన్ కూడా ఇందులో ఏమాత్రం పనిచేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఓవరాల్గా ఇటు పాకిస్తాన్ టీం చూసుకుంటే కొంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ కూడా నిలకడలేమి అనేది పాకిస్తాన్కి ఎప్పుడు కూడా ఒక మైనస్ అనే చెప్పాలి. సో ఈసారి జరగబోయేటటువంటి ఈ కొలంబో వేదికగా జరిగేటటువంటి మ్యాచ్లో మాత్రం ఎలాగైనా టీమిండియాని మట్టి కరిపించాలని చెప్పేసి పాకిస్తాన్ భావిస్తుంది. సో అదే టైంలో టీమిండియా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దాదాపు మొత్తం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్సే ఇందులో ఉన్నారు. సో ఓపెనింగ్ చూసుకుంటే అభిషేక్ శర్మ ఉన్నాడు, అలాగే అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ భాగస్వామ్యం పంచుకుంటాడు. ఆ తర్వాత వచ్చేటటువంటి తిలక్ వర్మ ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో సూర్యాభాయ్ వస్తాడు, కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి సూర్య ఉన్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఇలా చెప్పుకుంటూ పోతే శుభం దూబే, వీళ్ళందరూ కూడా మంచి హిట్టింగ్ చేయగల, మంచి కెపబిలిటీ ఉన్నటువంటి, సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓపెనింగ్లో ఇప్పటి వరకు
విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ఎవరు అంటే అభిషేక్ శర్మ అని మనం చెప్పాము. అయితే గత మ్యాచ్ నమీబియాలో జరిగినటువంటి మ్యాచ్కి మాత్రం అతను దూరంగా ఉన్నాడు. స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం జ్వరం కారణంగా అయితే అతను హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్కి మరి ఇటు అభిషేక్ శర్మ ఉంటాడా లేడా అనేది కొంచెము ఆసక్తిగా మారింది. సో సస్పెన్స్గా మారిందని చెప్పాలి. అయితే వరుణ్ చక్రవర్తి గతంలో జరిగినటువంటి నమీబియాతో జరిగినటువంటి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అభిషేక్ శర్మ అయితే బాగానే ఉన్నాడు, పాకిస్తాన్తో జరిగేటటువంటి మ్యాచ్లో తప్పకుండా ఓపెనింగ్ బరిలో అయితే ఉంటాడు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అతను ఇన్ఫెక్షన్ అది ప్రాబ్లం ఉంది కాబట్టి ఒకవేళ హెల్త్ సహకరించకపోతే అభిషేక్ శర్మ మ్యాచ్ నుంచి తప్పించే అవకాశం కూడా ఉంది. అయితే గత మ్యాచ్లో అతని స్థానంలో సంజయ్ శాంసన్ వచ్చారు. సో సంజయ్ శాంసన్ వచ్చినప్పటికీ కూడా మంచి ఫామ్లో కనిపించినప్పటికీ కూడా ఒక 2-3 సిక్స్లు కొట్టి ఆ తర్వాత వెంటనే పేలవమైన షాట్ ఆడి వెనుదిరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈ మ్యాచ్లో ఒకవేళ అభిషేక్ శర్మ ఆడకపోతే ఓపెనింగ్ అయితే సంజయ్ శాంసన్, అలాగే ఇటు ఎవరైతే ఇషాన్ కిషన్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ అయితే ఇటు ఏదైతే అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాట్స్మెన్ అని చెప్పేసి మనం T20లో అంటుంటాము, ఇషాన్ కిషన్ దానికి పోటీగా అభిషేక్కి పోటీగా వచ్చి మరి విరుచుకుపడి మరి ఆడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గత మ్యాచ్లో చూస్తే కేవలం 21-24 బాల్లోనే 61 పరుగులు చేశాడు. సో ఏ విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు అనేది మనకి అతని గణాంకాలే చెబుతున్నాయి. సో ఇషాన్ కిషన్ మాత్రం చెలరేగిపోయి ఆడుతున్నాడని చెప్పాలి. సో ఆ తర్వాత వచ్చేటటువంటి హార్దిక్ పాండ్యా, సూర్య, అలాగే శివన్ దుబే వీళ్ళందరూ కూడా మంచి స్కోర్ చేయగల సత్తాగా ఉన్నటువంటి బ్యాట్స్మెన్. సో బ్యాటింగ్లో ఏ మాత్రము కూడా మైనస్ లేనదే చెప్పాలి. ఎందుకంటే బ్యాటింగ్లో చాలా పటిష్టంగా ఉంది ఇండియన్ టీం. సరే బౌలింగ్ విషయానికి వస్తే ఎలా ఉంది అంటే బౌలింగ్ విషయంలో కూడా చాలా అంటే చాలా పటిష్టంగా ఉంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి సో అతని స్పిన్ అసలు ఎవరు కూడా ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి అతను కొన్ని బాల్స్ అయితే. సో వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, అలాగే సిరాజ్ వచ్చాడు. ఏదైతే ఇటు హర్షిత్ రాణా ప్లేస్లో సిరాజ్ వచ్చాడు. సో సిరాజ్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు. సో మంచి బౌలింగ్ ఉన్నారు, బూమ్రా కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా మంచి బౌలింగ్ టీం ఉంది, బ్యాటింగ్ టీం ఉంది. సో ఇటువంటి మంచి లైనప్, బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ ఉన్నటువంటి టీమిండియాని పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. సో మరోవైపు మనం గతంలో జరిగినటువంటి పరిణామాలు చూసాము. బంగ్లాదేశ్కి T20 వరల్డ్ కప్కి సంబంధించి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వలేదు అని చెప్పేసి పాకిస్తాన్ కాస్త అలిగి ఓవర్ యాక్షన్ చేసి సో పాకిస్తాన్ టీం మేము ఏదైతే ఫిబ్రవరి 15న జరిగేటటువంటి T20 వరల్డ్ కప్లో ఇండియాతో జరిగేటటువంటి మ్యాచ్ని మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. సో అయినప్పటికీ కూడా ఇటు BCCI అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఫైర్ అయింది. సో నోటీసులు కూడా పంపింది. చాలా లాస్ అవుతారు, మీరు రివర్స్ కూడా అమౌంట్ కట్టవలసి ఉంటుంది అని చెప్పేసి కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి ఇక చేసేది ఏం లేక PCB పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ఇక మ్యాచ్ ఆడడానికి అయితే అంగీకరించింది. సో ఓవరాల్గా రేపు జరిగేటటువంటి ఏదైతే మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్లో మాత్రము పాకిస్తాన్ ఇటు ఇండియా టీం మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుందని చెప్పాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, పాకిస్తాన్ టీంలో గత కొన్ని రోజులుగా చాలా సోషల్ మీడియాలో కూడా బాగా నానుతున్నటువంటి పేరు తారిక్. సో అతను స్పిన్ వేస్తుంటాడు. సో అతను బౌలింగ్ యాక్షన్ కూడా ఇలా వెరైటీగా వేస్తుంటాడు. సో ఇలా వేస్తుంటాడు. సో దానిపైన ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ కూడా అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది ఇది త్రో అని చెప్పేసి కూడా అంటున్నారు. అయినప్పటికీ కూడా BCCI 2 సార్లు కూడా టెస్ట్ చేసింది. సో ఆ టెస్ట్లో నెగ్గిన తర్వాతే అతను బౌలింగ్ చేస్తున్నాడని చెప్పేసి సల్మాన్ అగా కూడా వాళ్ళ కెప్టెన్ చెప్పడం జరిగింది. సో అతని బౌలింగ్ ఎలా ఎదుర్కొంటారు అని చెప్పేసి అడిగినప్పుడు ఇషాన్ కిషన్ కూడా అటువంటి బౌలింగ్ ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి ఎటువంటి బౌలింగ్ నేను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఇషాన్ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా అయితే పటిష్టంగా ఉంది. మరి పిచ్ వాతావరణం ఎలా ఉంది, సో స్టేడియం ఎలా ఉంది అనే విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే అక్కడ పిచ్ వాతావరణం మాత్రం కాస్త వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా వెదర్ రిపోర్ట్ ఇప్పటికే మనకి అందించింది. సో అక్కడ మధ్యాహ్నం వరకు కూడా దాదాపు 60-65% రెయిన్ ఫాలింగ్ అనే ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈవినింగ్ మ్యాచ్ ఉంది కాబట్టి సాయంత్రం టైంకి అయితే అది కాస్త పర్సంటేజ్ తగ్గుతుంది. సో వర్షం పడే అవకాశం అయితే చాలా తక్కువనే ఉంటుందని చెప్పేసి చెప్పింది. అయితే ఆ గ్రౌండ్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్ చూస్తే మాత్రం చాలా స్లో పిచ్. సో అందులో చూస్తే చాలా స్లో పిచ్ కాబట్టి ఇప్పటి వరకు 180+ స్కోర్ అయితే ఇంతవరకు నమోదు అవ్వలేదు అందులో. సో మన బ్యాటర్స్ ఏమో స్లో పిచ్లో ఆడడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ఒక మైనస్ అనే చెప్పాలి. సో మొన్న యూఎస్ఏతో జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం, ఫాస్ట్ బౌలింగ్లో ఎడాపెడా బాదినటువంటి మన బ్యాటర్లు చాలా స్లో బాల్స్కి అవుట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అది చాలా స్లో పిచ్. ఒకవేళ అక్కడ టాస్ గెలిస్తే మాత్రము మొదట టాస్ గెలిచినటువంటి జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే
అక్కడ జరిగినటువంటి మ్యాచెస్లో మెజారిటీ మ్యాచెస్ అయితే చేజింగ్లోనే గెలిచారు. సో చేజింగ్లో గెలిచారు కాబట్టి మొదట బౌలింగ్ తీసుకొని చేజింగ్లో గెలిచే అవకాశాలే ఉంటాయి కాబట్టి సో మొదట టాస్ గెలిచినటువంటి టీం తప్పకుండా అయితే బౌలింగ్ తీసుకోవాలని చెప్పేసి నిపుణులు అంటున్నారు. తీసుకునే ఛాన్సెస్ కూడా అక్కడ ఉన్నాయి. సో మరోవైపు అక్కడ మరి ఇండియా ఏ విధంగా ఆడుతుంది అంటే ఒకవేళ బ్యాటింగ్ చేయవలసి వస్తే 180+ స్కోర్ చేస్తేనే అక్కడ చేజింగ్లో అది కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి బౌలింగ్ ప్రదర్శన కనపరచాలి. మన ఇండియా ఎప్పుడు కూడా బ్యాటింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ మాత్రము బౌలింగ్ మీద డిపెండ్ అవ్వవలసి ఉంటుంది. సో స్పిన్నర్లకి ఎక్కువగా అనుకూలిస్తుంది ఆ పిచ్ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఆ పిచ్ రిపోర్ట్ కూడా అలాగే ఉంది మనకి. కాబట్టి ఒకవేళ హర్షదీప్ సింగ్ని తీసేసి కూడా కుల్దీప్ యాదవ్ని అందులోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అతను కూడా స్పిన్ చేస్తారు కాబట్టి అతను కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్లేయింగ్ 11 మొత్తానికి చూసుకుంటే మాత్రము ఇషాన్ కిషన్, ఆ తర్వాత అభిషేక్ శర్మ రాకుండా ఉంటే సంజయ్ శాంసన్, తర్వాత తిలక్ వర్మ, సూర్యాబాయ్, అలాగే హార్దిక్ పాండ్యా, అలాగే శివన్ దూబే, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి యాజ్ యూజువల్గా ఉంటాడు. సో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను తీసివేసి ఇద్దరు స్పిన్నర్లను తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో రేపు జరగబోయేటటువంటి ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్లో జరిగినటువంటి హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే మాత్రము మొత్తం మ్యాచెస్లో కూడా 8 మ్యాచెస్ కూడా ఇటు పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య అయితే 8 మ్యాచెస్ జరిగినాయి. ఈ 8 మ్యాచెస్లో కూడా 7 మ్యాచెస్ ఇండియా గెలిచింది. ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. అంటే పాకిస్తాన్ని T20 వరల్డ్ కప్లో మట్టి కరిపించడంలో ఎప్పుడు కూడా టీమిండియా ముందంజలో ఉందనే చెప్పాలి. సో మరోసారి పాకిస్తాన్ని ఇంటికి పంపించడానికి ఇటు సిద్ధమైంది టీమిండియా అనే చెప్పాలి. సో పాకిస్తాన్ మాత్రము రివెంజ్ తీర్చుకోవడానికి అటు వాళ్ళు రెడీ అయ్యారని చెప్పాలి. మరి రేపు వర్షం రాకుండా ఉంటే మాత్రము తప్పకుండా పరుగుల వరద పారొచ్చు, లేదంటే వికెట్ల వరదే పారొచ్చు. అక్కడ ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అని మనం చూస్తూ ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ మ్యాచ్లో మరి టీమిండియా ఇలాగే కంటిన్యూ చేస్తుందా విక్టరీస్ని, లేదంటే బ్రేక్ పడుతుందా అనేది మాత్రం మరికొన్ని గంటల్లో మనకి తేలుతుంది.